మా మమ్మీ చూడరాడా నన్ను అడిగారు మమ్మీ సబ్స్క్రైబర్లు. మా సబ్స్క్రైబర్ ఫ్యామిలీ అడిగింది నన్ను ఎప్పుడు మమ్మీ అన్నయ్య ఆంటీ దాంట్లో వాళ్ళు చూపిస్తారు నువ్వు చూపించచ్చు కానీ అడిగారు. సరే అని చెప్పి నేను పెడదామని వచ్చినాము. ఇది చూడు మమ్మీ ఎంత పెరిగిందో. సైడ్ కొమ్మలు వచ్చినాయి మమ్మీ. మనము దగ్గర దగ్గర ఒక 8 days ఏమో అయింది మమ్మీ. కానీ చూడు మమ్మీ మరి ఇంతకన్నా అసలు కొన్ని డేస్ లోనే మారిపోతుంది. అయితే మేము బోరు వేపిస్తున్నాం ఇదనమాట. భద్రంగా దాచిపెట్టినాం చూసారా సీకుతో. ఈ యాప చెట్టు దగ్గర వచ్చింది. మామూలుగా ఆ బోరు ఉంది కానీ ఇది ఏమైందంటే నీళ్లు చాలట్లేదని చెప్పి చూపిస్తే ఇదంతా చెక్ చేసి ఈడ వరకు వచ్చింది ఒక పాయింట్. తిప్పలు పడుతున్నావు కానన్నా నేను నీ అంటే మొత్తం నడవను కానీ నీకు కష్టమే కావు. నేను మొత్తం ఏంది ఈయనే జరసేపు తీస్తా. అయితే ఏమైందంటే మేము అంతకుముందు బోర్ వేసినాం కదా ఫస్ట్. ఆ బోర్లో వచ్చినాయి నీళ్లు, కాకపోతే కొన్ని వచ్చినాయి అనమాట. మన ఈ ఎకరాకి సరిపోతాయి కానీ మరీ సరిపోయేంత కాదు. మరీ ఎక్కువ నా ముక్కనా లేవు. సరే అని చెప్పి ఇంకోటి చూపించినాం మేము. ఇంకోటి చూపిస్తే ఇక్కడ వచ్చింది. ఇక్కడ మనకి 90% ఇంకా పడుతుంది అని చెప్పి గ్యారంటీ ఇచ్చినాడు ఆయన సర్వే అయినా. చూడాలి. ఇది రేపు వేపిస్తున్నాం. రేపు అది కూడా పెడతా నేను. అటు ఇటు కదలకుండా తీస్తున్నాను ఈ వీడియో. రేపు వేపిస్తాము. రేపు దాన్ని కూడా చూపిస్తా ఎట్లా అయింది ఏంది అసలు వచ్చిందా లేదా ఎన్ని ఫీట్లో పడ్డది ఏందనేది పూర్తి అప్డేట్ ఇస్తా దాన్ని కూడా. ఎందుకంటే నేను అంతా తిరిగి చేయలేను అందుకే డాడీకి ఇస్తారా పిలిచి. ఎందుకని నొప్పిలేస్తుందా? ఆహా నేను ఎడవరకు వచ్చినా మెల్లగా. ఇది చూసిరా బిర్యానాకు పోయిందని చెప్పి మేము తెచ్చి పెట్టినాము. మళ్ళీ ఇది మంచిగా వచ్చేసింది. అప్పుడు దానికంటే బాగా వచ్చింది కాబట్టి. అవునా కరేపాకు కూడా మంచి ఎగురు వచ్చేసిందిరా. అబ్బా ఎంత వాసన వస్తుందా మీది. నిజంగా ఒకసారి కూరలో వేయచ్చు కావు మీది. వేద్దాం. అన్ని వంటలు చేస్తూ ఒక్కసారి కూడా వేయం. కరివేపాకు చెట్టు కొంచెం పెరిగింది. ఈ వామ అయితే ఇలా తోట అయిపోయింది. నీ లెక్క నేనేమి అది ఎక్స్ప్లోర్ చేయలేను. ఎక్స్ప్లోరేనా? ఎక్స్ప్లోర్ అంటే ఏమంటున్నావు? అంటే దీన్ని చూపెట్టడం అంటే దాన్ని జూమ్ చేసి దాని గురించి అంటే మామూలుగా అట్లా అంటారా? నువ్వు అది కాయలు తెంపు. నేను మెల్లగా ఈడికొచ్చి ఈడున్నా అంతే ఈ స్పాట్ లో. 5 కాయలు ఉన్నాయి. నువ్వు తెంపొస్తుందా? కోటైతో తెంపి లేకపోతే కోటని పిలువు తెంపుతాడు. తెంపుతాడు నువ్వు అప్పటి వరకు ఇంకా బయట ఏడు చూడు. మా కోటయ్య చేసిన ఒక అద్భుతమైన బిల్డింగ్ అది. ఆ బిల్డింగ్ ఇంకోటి చూడు ఇక్కడ. నాకేం కనబడతలే గుర్తు వచ్చింది. ఈ చెట్ట అమ్మే ఇది కాయని రక్షించిండు. ఈ కాయని పిట్టల నుంచి అదే ఇప్పుడే పట్టదని ఒకటే జాగ్రత్త అన్నట్టు పండింది. తీసుకొని తినేకపోయినావు మరి అంత ఎప్పుడు తిని చూడాల్సింది తినమ్మే తిందామా మరి. అగో ఎట్లా చూడండి బాడీ గార్డ్ లాగా ఇది మన ఫ్రూట్ గార్డ్ తయారు వచ్చేసిండు. కానీ చూడమా ఎంత శ్రద్ధగా ఇట్లా చూసుకుంటా వాటిని. ఎంత బాగుంది. మాగిందా మంచిగా? కోటయ్యకి తినని తిను కోటయ్య. తిను మంచిది అది. టేస్ట్ చూడు ఎప్పుడు తినలే అన్నావుగా. తిని చూడు ఒకసారి. తిని చూడు ఇంకా లోపల మా కోటయ్య భయపడుతుంది. ఎడదే తినే ఏం కాదు. ఇంత పండయ్యే వరకు మేము ఎప్పుడు ఉంచలే. మా అక్క అయితే కొంచెం కలర్ రాగానే పిక్. మనం లేం కదా. మా కోటయ్య సేవ్ చేసి పెట్టిండు దీన్ని. అక్కడ ఏమన్నా ఇంకోటి ఉందంట చూడు. ఇగో డాడీకి. డాడీ నాన్న జామకాయలు పండిపోతున్నాయి అంట నాన్న. జామకాయలు ఒక బుట్టడు ఉన్నాయి. ఇగో ఏమన్నా ఉంటే అది తిను నువ్వు తినే వరకు. నేను ఎన్నెన్నో తింటా అంటుండు. అగో మన మునక్కాయలు తోటి కట్టిండి మంచిగా. పోనా తీసుకపో.
నిన్ననే కొనుక్కొచ్చిండు కదా మీ డాడీ. వాటికంటే ఇవే బాగున్నాయి లావుగా. అవును. రెండు మునక్కాయలు కోటాయికి 3 మనం తీసుకుపోదాం. వంకాయలు ఉన్నాయి, వంకాయ మునక్కాయ సాంబార్ చేసుకుంటాడు మామిడి. ఉన్నాయి, వచ్చినాయి. ఆయనకంటే టెక్నిక్ తెలుస్తుందా నీకు? చూసారా మా ఫామ్ లో పండిన మునక్కాయలు. దీంతో మా మమ్మీ కూర చేస్తుంది చూడరి. చేస్తాం 2 కోటాయికి 3 మనం తీసుకుపోదాము. అక్కడ కొన్ని వంకాయలు ఉన్నాయి, చూపెట్టు. ఆ వంకాయలు, ఈ మునక్కాయలు, మామిడికాయ సాంబారు కూర చేసుకుంటాడు. నేను తేలేనా, ఏమన్నా తేవాల్సిందిరా. ఇగో మంచిగా దానికైతే ఎరువు అది వేసి పెట్టండి అన్న మంచిగా. అందుకే కాయలు బాగా ముదిరినాయి. ఇగో మన దాంట్లో అన్ని పెరిగినాయి కూడా మనకు తెలుస్తలేదు. అంటే గ్యాప్ వచ్చింది కదా, ఈ గ్యాప్ రావడంతో అర్థమవుతుంది మనకి. అవును. రే పోతున్నావు బాగానే అయ్యేవి. మీ అయ్యతో తీపించుకో వీడియో. నేను తీసుకెళ్ళిపోతా. డాడీని పిలుచుకో. చూసినావు నన్ను ఎంత బాగున్నాయో. ఒకసారి నేను పిండి తెంపే చేసిన. అసలు మనము మనకు ఆశ ఎక్కువైపోయి దేన్ని పెంచకుండా వచ్చినట్టు కోసుకొని తినేస్తున్నాం. ఇప్పుడు గ్యాప్ వచ్చింది కదా, గ్యాప్ రావడంతో పండ్లు గాని అవి గాని, ఇప్పుడు జామకాయలు కూడా ఎన్నో ఉన్నాయంట. అవి ఎంత సైజు వచ్చి ఉంటాయో మమ్మీ. అసలు మనం అయితే అవి తీయ ఉన్నాయి అని చెప్పి ఆ పచ్చివే తినేసినాం. మా మమ్మీ చూసిరా మెల్ల నడుస్తుంది. అది మీకు తెలుసు కదా, కాలు దెబ్బ. అది పోతుంది ఒక 2 days. నిజానికి ఆ ఇంట్లో కంటే ఇక్కడనే కదా మేము బాగుంటది, మంచిగా ఫ్రెష్ ఎయిర్. మా మమ్మీ కొంచెం పీలుస్తుంది అని చెప్పి అట్లా అని చెప్పి వచ్చినాం మేము. అట్లే ఈడ చూడు మమ్మీ, ఇన్ని కాయలు ఏంది మమ్మీ మరి. బా కాయలు చూసిరా. చూడండి అసలు నేను ఎప్పుడో చిన్నప్పుడు ఉన్నప్పుడు ఊరికి పోయినప్పుడు చూసేటండి ఇట్లా. మళ్ళీ మన ఫామ్ ల్యాండ్లో చూస్తున్నా. అసలు ఎంత బాగుంటుంది ఇట్లా మన చెట్లు మన ఇంట్లో పండించుకొని ఇట్లా చల్ల వాతావరణంలో ఇట్లా వచ్చి ఈ చెట్ల మధ్యలో చూస్తే మస్తు ఉంటుంది కావమ్మే. పెద్ద పెద్ద కాయలు రాలిపోయి ఉంటే తీసుకుని ఆడ పెట్టున్నాడు. యాప్ చెట్టు కాడ చూపెట్టినావా? ఈడ యాప్ చెట్టు కాడ పెట్టినుండే కోటయ్య. 2-3 కాయలు పెద్ద రాలినట్టున్నాయి. ఫ్రూట్ వెరైటీలు కదా. అవును, ఇవన్నీ ఫ్రూట్స్. ఫ్రూట్ అక్కడ ఉండే మాత్రమే పచ్చడివి. అవును. అసలు ఇవి చెట్టు మీద ఫ్రూట్ అవుతాయి. మనం తెంపితే అవుతాయి, ఎట్లనే ఉన్నా అవుతాయి. అయితే ఫ్రూట్లు అయిపోయే వరకు చూద్దాం. కానీ కాయలు మాత్రం అసలు చూడండి, ఈడ చూడండి. ఇగుర్లు కూడా వస్తున్నాయి నాన్న. ఇది లేపనిక కూడా వస్తున్నాయి. లేపకు ఇరిగిపోగల. ఇగో మీ డాడీ చూడు పోయి తెంపుకొచ్చిండు. డాడీ అయితే ఇగో జామకాయలు ఎంత బాగుంది. వీడియో తీ రాముడు. రాముడు ఇగో ఈరోజు మా రాముడు ఎక్స్పర్ట్ తీస్తాడు వీడియో. ఎంత బాగుంది. మాగిపోయినాయి. చిన్నది నీకు ఉంది. 10 రోజులకే ఎంత తేడా అనిపిస్తుంది. ఎవరో మంచిగా అనిపిస్తుంది మమ్మీ. ఈ చెట్లే కాదు, బయట కూడా ఎంత తేడా ఉంది చూసినావు. ఎవరో ఒక ఆయన ఫ్యాక్టరీ కడుతున్నాడు పక్కన, నాకు తెలియకుండా. అరటి చెట్లు చూడండి ఎంత మంచిగా. అరటి చెట్లు పోతున్నాయో ఉన్నాయి పైకి. గోడ దాటిపోయి ఎప్పుడు వస్తుంది ఇటు. మనం రాలేగా ఈ మధ్య. మమ్మీది మనం ఈ మధ్య రాలేగా. అవును, అందుకే ఆకులన్నీ. అందుకోసమే ఆకులు సుళ్ళు వచ్చినాయి మొత్తం. మనం వచ్చినంటే అవన్నీ చక్కగా కొత్తగా ఉంటుంది. ఆకులు తెంపేసి దీన్ని సీజన్ అయిపోయింది. రాముడు ఇంతకు ఆన్ చేసినావా లేదా? ఒకసారి ఆన్ చేయకున్నానేమో. ఆన్ చేసిన దాంట్లో ఒక కాయ ఉంది, తీసుకో. పండు అయింది.
మధ్యలో అయితే ఒకసారి కూడా దీన్ని అయితే మస్తు ఎంజాయ్ చేసినాం ఈ చెట్టుని. మస్తు వాసన ఉండే. మస్తా మమ్మీ ఎన్ని వచ్చిన ప్రతి రోజు ఇవే తినేటండి. ఈడ ఈడ హనుమాన్ పొలం ముట్టగా హనుమాన్ ఫలం ఎంత బాగుంది. ఉసిరికాయలు కూడా అయినాయి. నువ్వు ఎప్పటి నుంచి అడిగినావా ఉసిరికాయలు? దీని తెంపి ఇప్పుడు బియ్యంలో పెడతా అవుతుంది మమ్మీ. ఇది పండు ముదిరిందా? ఇది అయిపోతుంది. పక్క పెడితే మావుతుందేమో. అది తెంపి పెట్టాలి మమ్మీ. నేను చిన్న ఉన్నప్పుడు సపోటాలు ఇంకొంచెం ఉండాలంట. రోడ్ల మీద తిరగనీకి పోయినప్పుడు సపోటాలు అవి తెంపుకొస్తుండే. ఎవరి ఇంట్లో ఉంటే తీసుకొచ్చి బియ్యంలో పెడుతుండే. ఇదైతే మనది హనుమాన్ ఫలం. ఇది సైజ్ అయితే పెద్ద వచ్చింది. చూడు మామిడి సైజులు ఒక్కొక్కటి ముట్టకు నాన్న. కానీ కింద కూడా చూడు ఎన్ని రాలిపోయినాయో మమ్మీ. పెద్దగా అయిపోయినాయి మమ్మీ మొత్తం. చూడు ఇంతగానా. అసలు ఫామ్ ల్యాండ్ ఎప్పుడు పెడతామో, ఎప్పుడు చెట్లు పెడతామో, ఎప్పుడైతుందో అనుకున్నాము. ఆడు చూడ కింద ఎంత పెద్దగా అయిందో. అసలు అన్ని ఎట్లా అయిపోయినాయి చూడరే. అయిపోయి ఈ రోజు ఈ పనులు ఇంత సైజు అవుతున్నాయి. అది కొంచెం చేదు ఉంది ఏందో పైన. ఉసిరిగా లేడునే కనుక్కొని చూద్దాం. అమ్మా ఎన్న కనుక్కోండి చూద్దాం కనుక్కోండి అని చెప్పి చెప్పింది కానీ నాకు అట్లా పడ్డది అప్పుడే. ఇది పండేమోగా మమ్మీ. రెడ్ కలర్. అది కాయ వెరైటీ ఉంది నాన్న. రెడ్ కలర్. ఇగో ఇగో ఏడుంది. ఇవన్నీ కాయలే ఉన్నాయి. ఇగురు వస్తుంది మంచిగా. చూసారా ఎన్ని కాయలు? అవును చాలా ఉన్నాయి. నా వీడియోలో రివ్యూ చేస్తాను ఉసిరికాయని. మా మమ్మీ దాంట్లో రాదు. నేను కూడా పెట్టుకుంటా. మా మమ్మీ నెక్స్ట్ వీడియోలో పెట్టుకుంటుంది చూడండి. ఫస్ట్ అప్డేట్ మన సబ్స్క్రైబర్లకి. మా సబ్స్క్రైబర్లకే ఫస్ట్ ఉసిరికాయ అప్డేట్. మీ సబ్స్క్రైబర్లు, మా సబ్స్క్రైబర్లు, మా సబ్స్క్రైబర్లు, మీ సబ్స్క్రైబర్లు. దీని కాయలు అయిపోయినాయి. అందరూ మన వాళ్ళే. దీని కాయలు తగ్గిపోయినట్టున్నాయి. లోపల ఉన్నట్టున్నాయి. ఉన్నాయి. చెట్టు మాత్రం గుబురు అయిపోయింది. అవును. అప్పుడు జర సన్నగా ఉంటుండే. కానీ వారానికి తేడా అయితే కనిపిస్తుంది మాకు. మస్తు తేడా ఉందండి. కొంతమంది మా కోటయ్య వీటిని బాగా బిడ్డలు లెక్క చూసుకుంటుంది. మంచిగా చూసుకుంటుంది సాలీగా. ఆడేమో గట్టి పెట్టిండు. సపోటాలు కూడా వచ్చి ఇప్పుడే పట్టది సొరకాయ. అదో పాకేసి నీళ్ళు పెట్టిండు. అక్కడ నీళ్ళు వచ్చింది కాబట్టి ఇప్పుడు వచ్చినాయి మమ్మీ. అంతకుముందు వచ్చింది కాయని కొంచెం పిండిని చూసి ఇక సపోటాలు అంటే అప్పుడు ఉన్నంతే ఉన్నాయి. కాకపోతే కొంచెం పెరిగినట్టుంది సైజు. ఈ ఎర్ర జామకాయ చెట్టు తైవాన్ జామ. ఇవి అంతే ఉన్నాయి సైజు. ఇవి రాలేము, స్లోగా వస్తుంది. ఇక చూసిరా మా కోట ఎట్లా కట్టిండు. బస్ రాకుండా జామకాయలకి కవర్లని కట్టి పెట్టిండు. మళ్ళీ కూడా చూస్తే మస్తు ఎంజాయ్ చేస్తాడేమో. పతంగలే ఎప్పుడు ఊగుతా ఉంటాయి కదా. ఇక అది ఎవరో ఉన్నారు అనుకున్నాడు. అమ్మో చూసినాం ఎంత తెలుగు. మరి మన ల్యాండ్లోకి వచ్చిందంటే ఇంకా మన తెలుగు మనడు అంతా. ఇగో ఇక్కడ తెంపునానా. ఇగో ఇక్కడ అగో ఆడు ఉంది చూడు ఒకటి. అది టెంపు అది ఉందా నీళ్ళే. ఇగో ఇక్కడ ఉన్నాయి. అది కలర్ వస్తుంది. ఇదైతే పండు అయిపోయింది. ఈ బట్టు మోసుకో మోత. అటు సైడ్ చెట్టు కంటే ఇది బాగుంది మమ్మీ. అది మళ్ళీ పూర్తి కలర్ వస్తుంది. ఇగో ఇక్కడ ఒకటి నాన్న తీసుకో. కింద పడ్డ తీసుకో. ఆ చెట్టుకి కూడా ఉన్నాయి. చూడండి అసలు ఎంత బాగున్నాయో. పట్టుకో తిను.
ప్రజెంట్ అయితే ఇది జామ తోట లాగుంది మాది. జామకాయ ఇంకా మామిడికాయలు పండ్లు కాలేగా పండ్లు అయ్యే వరకు ఇది జామ తోట. ఉప్పు కారం పెట్టుకుంది మామిడికాయలు కూడా వచ్చినట్టుగా. ఇది రెడ్దా పప్పి? ఒరే నువ్వెక్కడ చూస్తున్నావు? రెడ్దా పక్క అన్న ఈడ తెల్లగా ఉన్నట్టుంటే ఇది రెడ్డి ఇది కూడా గట్టిగా ఉంది. కొడుకేయడమే ఎర్ర ఉందా? తెల్లపరకాయ ఇది ఇంకో రెడ్ వస్తుంది పైన తెల్లపరకాయ. ఇట్లా వచ్చింది. అది ఇంకా పూర్తి రెడ్ కాదు, ఇంకా ఇంకా రెడ్ అయితే నా తెలిసి మీ పెద్దకాయ అయితే రెడ్ ఉండొచ్చు. రాముడు మాట్లాడతలేవే? మీరు మాట్లాడుతారు. మా డాడీ కెమెరామెన్ అయ్యిండు ఈరోజు, మా రాముడు కెమెరామెన్ అయ్యిండు. అయితే ఫస్ట్ ఏం చేసినా మమ్మీ అది పెట్టుకుంటావా అని అన్నాడు. వీడియో ఎప్పుడు వీడియో అడుగుతావు కదా, వీడియో అడుగుతలేవేమో మమ్మీ అన్నాడు. ఏ పోరా నేను తిరగలేను రా నాయన అని చెప్పిన. అయితే మా వాళ్ళు ఇట్లా మన వాళ్ళు అడుగుతుర్రు, ఇక నేను పెడతాలే. అయితే ఎట్లా ఎప్పటి నుంచి అడుగుతారు, నేను పెట్టుకుంటలే మమ్మీ. అది కాక గ్యాప్ వచ్చింది కదా, మీకు కూడా గ్యాప్ వచ్చింది. అదేదో నిన్న మొన్న మమ్మీ చూపించిన ఉంటే మీకు కూడా కొంచెం ఎప్పుడు చూసేదే కానీ చెప్పి నేను కూడా అంత పట్టించుకోకపోతుండే. ఎందులో జోబి ఏం పైసలు కట్ట పెట్టుకున్నా అనుకుంటున్నావు రా? పైసలు కట్ట నువ్వు నాకు ఇస్తావు మమ్మీ. మరి కార్డులు వచ్చి నాకు ఏడిచ్చేటట్టుందిరా. అన్నీ వస్తావు, ఫోన్లో కొట్టుకుంటావు, పోతావు, ఇస్తావు మమ్మీ అంట. నా ఫోన్ ఉంటే నా ఫోన్ తీసుకుంటాడు, వాళ్ళ డాడీ ఉంటే వాళ్ళ డాడీ తీసుకుంటాడు, కొట్టుకొని పోతానే ఉంటాడు. పైసలు కట్టి ఏడికెళ్ళి వస్తుంది అది అంటే ఇంత బాగా ఇట్లుండే వాళ్ళకి ఇట్లా. అయితే ఇంకా నాకు ప్రాణం వస్తలేదు. ఇక్కడ వస్తుంటే చూస్తుంటే అన్ని వింత కనిపిస్తున్నాయి. మనం మనం మొన్న పెట్టినాం కదా ఈ చెట్టు, నిమ్మకాయలు పోయింటే దానికి కూడా కాయ నిలబడ్డది రాముడు. నేను నిలబడా ఉన్నాను. అది ఇదేం కాయనో మరి. ఇది అని చెప్పి తెచ్చినాం మమ్మీ మనం. చెరుకు రసాలు దీనికి మామిడి కదా. అయినా మన ల్యాండ్లోకి వచ్చినాక ఇంకా అది వాటికి ఇంకా వేరే ఛాన్స్ ఉందామని ఎంత హ్యాపీగా వీటితో పాటు కలిసిపోయి బతుకుతాయి అది. ఇగో ఇవి ముదిరినట్టు పెరిగిపోయినాయి అవి కుర్తి. ఒక్కటి కూడా పడకుండా వచ్చింది పైన పట్టుకుంటా. ఇంకా చూసిరా మన చెట్టుల్లో మన ల్యాండ్ అయితే చల్విడి కాపు చెట్లు అయితే ఎరగాసినాయి. పూత అయితే ఎరగ పూసింది. చూడు పూత ఒక పక్క పూత వచ్చేది వస్తూనే ఉంది, కాయ వచ్చేది వస్తూనే ఉంది, చిగుర్లు వచ్చేటి వస్తూనే ఉంది. ఎక్కడిది ఏది ఆగట్లేదు, ప్రతిదీ వస్తూనే ఉంది మన దాంట్లో. సరే అట్లనే నీళ్ళు ఏమన్నా ఆడికి మనం వీటికి మరీ ఫుల్గా కూడా పోయట్లేదు. కొన్ని నీళ్ళు తక్కువ ఉన్నా కూడా రోజుకి 3 సార్లు స్టోర్ చేసి పెట్టుకుంటుండు. ఈవినింగ్ వేస్తాడు, మళ్ళా నైట్ అంతా స్టోర్ చేసుకుని మార్నింగ్ వేస్తాడు. మా కోట అయితే ఇబ్బంది లేకుండా టైం టు టైం వేసి చూసుకుంటాడు. కాకపోతే మరీ ఇబ్బంది లేకుండా మనం కూడా ఇంకోటి ట్రై చేసి చూద్దాం, చూపిస్తే చెప్పిన పాయింట్ ఉందని చెప్పి. వెజిటబుల్స్, కూరగాయలు, వెజిటబుల్స్ ఇంకా పనసకాయ అయిందంట. ఇగో దీనికి కూడా చూడండి చిగుర్లు. పనసకాయ చూపిద్దాం. ఏంటిది? ఇటు ముదిరినట్టుంది నాన్న కాయ. ఇది వచ్చింది ఫస్ట్, ఇది పెరగలే, అది పెరిగింది. అది మొదట్లో వచ్చింది కింద కదా మన ల్యాండ్ లో. ఏ కోసేద్దామా ఫస్ట్ అంతే ఇరిగిపోతుంది. చాకుతో పోయాలి. చాక్ కావాలా? తీసుకురా.
మరి నీ వీడియోలు అన్ని కొత్త కొత్తగా అన్నీ మా కూడా వీడియోలు అదే మన సబ్స్క్రైబర్ల కోసం మాత్రమే అది. ఫామ్లాండ్ పెట్టినప్పటి నుంచి పిందెలు అవి నేను 30 సార్లు చూస్తే హార్వెస్టింగ్ నేను లేక వచ్చినా కాబట్టి మన సబ్స్క్రైబర్ల కోసం నేనే గిఫ్ట్ అట్లా ఏ టైంలో తీస్తే మన సబ్స్క్రైబర్లకు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నీ వీడియోస్లో కంటే ఏదైనా ఆసక్తి గురించి అసలు ఏంది కథ ఫోన్లో వీడియో ఉంది నేను అప్లోడ్ చేయలేను అలా. మా మమ్మీ ఏం చేయలేదులే, నేనే చేసేస్తా ఫాస్ట్గా. నా దానికి వచ్చి చూసేది, నా దాంట్లో నువ్వు ఇంకేంది వచ్చేది. మా మమ్మీ దాంట్లో కోరేవాడు నాకు దొంగతనం చేసి పెట్టుంటుంది కొన్ని వీడియోలు. దొంగతనం చేసి పెట్టుంటారు చిన్న చిన్న క్లిప్పులు. అవి మీరు పోయి అక్కడ పోయి చూడండి. బొంగు చెట్టు కూడా పెరిగినట్టున్నది. ఇవన్నీ కొత్త పిల్లలు. ఒక డైలాగే బొంగు చెట్టు పెరిగినట్టుంది కదా డాడీ అన్నావు. బొంగు చెట్టు బొంగు పెరిగింది ఆడ పెరిగింది. ఇవన్నీ పిల్లలు మమ్మీ, మనం తెచ్చినప్పుడు ఇన్ని లేవు. అవును కానీ అదేంటది రాయా కాదు మన ల్యాండ్ లో రాళ్ళు రప్పులు ఉన్నా కూడా చెట్లు చూడు. అబ్బా మనది చూస్తారే ఒక రౌండ్. అసలు నా కొడుకు చేసినట్టు వీడియో మస్తు హైలైట్ చేస్తుండే. చూడండి అసలు ఎంత పొడవు ల్యాండ్. నువ్వు మాత్రం నా కాలికాడికి మాత్రం రాకు, మర్చిపోయినా వచ్చిందంటే ఇంకా నుజ్జే. మరి ఆల్రెడీ నుజ్జు అయింది అది. అక్కడ చూసాం అమ్మ సూర్యుడు ఎట్లా కనిపిస్తుందా మన 2 చెట్ల మధ్య నుంచి. నేను అట్లా అనగానే లడక్క నువ్వు కారమ్మ కెమెరా తిప్పుతావు. నువ్వు నాకు మమ్మీకి చూడు సూర్యుడు ఎంత మంచిగా రాముడు చూపెట్టంటే చూపిస్తాడు. డాడీకి రాదుగా మమ్మీ, డాడీ ఎప్పుడు ఇప్పుడు మంచిగా తీస్తుండే డాడీకి. రేపు పనసకాయ నేనే చంపుతాను, నువ్వు కాదు నా తెలియదు. తెంపి నీ చేతిలో పెడతాను. పనసకాయ నేను తెంపుతాను తెలియదు, నువ్వు కాదు. నేను తెంపేసి నీ చేతిలో పెడతా. కత్త వచ్చే వరకు నా ఉండ అట్లా అంటే. తర్వాత నీ వీడియో తీసుకునేటప్పటికి ఇట్లా పెట్టి తెంపినట్టు ఇట్లా గుజ్జుమంది. అంతేనా? ఇది రెడ్ ఉంటుంది అనుకున్నాం కానీ రెడ్ ఏం లేదు. ఇటు లైన్లో కూడా ఉన్నాయి ఇంకా కాయలు కదా. ఇంకున్నాయి అటు ఇంకా 4 చెట్లు 5 చెట్లు ఉన్నాయి. వీడియోలో పర్ఫెక్ట్ రావు, అప్పుడప్పుడు ఏళ్ళు అడ్డం పడుతుంటాయి, అప్పుడప్పుడు క్రాస్ అవుతుంటది, అప్పుడప్పుడు షేక్ అవుతుంటది. అడ్జస్ట్ చేసుకోండి, మీరు అడ్జస్ట్ చేసుకోండి అంతే. మనమంతా మీకు తెలిసిందిగా మనం నేచురల్ అంతా ఏం అందులో ఎడిటింగ్లు ఏం పెద్దగా పెట్టము. మీ దగ్గర మేము ఏం దాచి పెట్టదు కూడా లేదు, కట్టు కూడా చేయండి కొన్ని అయితే అంతే. అట్లా ఓపెన్ చేసేస్తాం, మీరు మంచిగా చూసి ఎంజాయ్ చేయండి. మీరు డైరెక్ట్ మన ఫామ్ ల్యాండ్ లో ఉండి చూస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. తక్కువ ఎక్కడిదేనా ఫస్ట్ తెంపొద్దురా. ఫస్ట్ ఎవరు తెంపాలి? మా మమ్మీ తెంపుతుంది, పెద్ద ఆమెకి. మా మమ్మీ పెద్ద ఆమె కాదు, హోమ్ మినిస్టర్ నేనే. రేపు నా కోడలు వచ్చినాక అదైతుంది హోమ్ మినిస్టర్ నేనే. అదేనంటే ఇట్లా అనుకోకండి, మా తెలంగాణలో మేము ఇంతే. అది ఇది అన్న కూడా ఏంటిది నిండా ఉంటాం. ప్రేమే అది. పట్టుకోకూడదా? నువ్వు పట్టుకో కాయ. నేను పట్టుకో. మన సబ్స్క్రైబర్లు ఫీల్ అవుతారేమో అని చెప్పి నిన్ను చేయి పట్టుకుంటున్నాం. నేను కూడా కోసినట్టు ఉండాలని మెల్లిగా. చూసిరా ఫస్ట్ మన కాయ అది పడుతుంది. ఇప్పుడు పండు అవుతుందా పక్కన పెడితే? అసలు పండు అయితే ఎన్ని తొలలు ఉంటాయి ఏమో. అసలు ఇది మనం హైబ్రిడ్ పనసకాయ ఎప్పుడు తినలే. ఈ చూడనికి గీత వస్తుంది, దీనిలో ఎట్లుంటది, ఏ కలర్ ఉంటది ఏందని చెప్పి దీన్ని పండు పెట్టి ఇది కూడా నేను వీడియో పెడతా. ఇవనా ఇది కూడా ఇంకా పైన నేను కూడా అన్ని చూపిస్తాను మీకు. ఇంకోటి కూడా కట్ చేయి, దీనికంటే ముందు అదే వచ్చింది. మనకు ఫస్ట్ వచ్చిన కాయ ఇటువైపు మీరు చూసినారు కదా, నేను దాన్ని ఏమో ఒక 30 సార్లు చూపించుంటాను. తెంపని మనం తీసుకునే లేతగా ఫస్ట్ అది వచ్చింది. పల్లెలు వస్తారులే. అది ఇది చూసిరా ఫస్ట్ వచ్చిన కాయ. ఫస్ట్ వచ్చిన వీళ్ళకంటే సెకండ్ వచ్చిన వాళ్ళు ఎక్కువ అని ఏదో సంవత్సరం ఉంటాయి అట్లా చెప్పాలా? నాకు తెలియక నేను ఆ సంగతి అట్లా చెప్పిన. ఫస్ట్ వచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడే అంటారు. చెవులు ఫస్టే వస్తాయి కానీ కొమ్ములే పవర్ఫుల్ అంటారు పెద్దవాళ్ళు. అట్లనే కాయ ఫస్ట్ ఇది వచ్చింది, తర్వాత ఇది వచ్చింది. కానీ ఇది చూడండి, ఇది 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 ఎంత టెంపర్ తో నిగనిగలాడుతుందో. ఇది చూడండి పెద్దది కదా, ఎంత ఒదిగుందో. ఇది అయినా ఇట్లా పిసుకోపోయింది అంటే అక్కడక్కడ తొలలు వచ్చిన కాడల్లా ఇట్లా ముదిరి ఇట్లుంది నాన్న.
ఫస్ట్ 2 ఇచ్చిందనమాట. ఎందుకంటే మా తోట కూడా వేరు చేయదు, నా బిడ్డని అంటే బిడ్డకి మాకు, ఈ తోటకు కూడా బిడ్డనేగా. అయితే ఈ పనసకాయ జాక్ ఫ్రూట్ హార్వెస్ట్ నా వీడియోలోనే ఉంది, లేదు వచ్చి చూసారు. నేను చెప్పుకుంది నా దాంట్లో. మన చూసిన వాళ్ళు ఇంకా ఇది ఆల్రెడీ మా మమ్మీ దాంట్లో పెట్టిందేమో అని అనుకోకరి, ఇది కేవలం మన వీడియోనే, సూపర్ మన వాళ్ళకే సొంతం ఇది. అంతేనా? ఈ పాలు ఏమి బట్టలు ఖరాబ్ అవ్వడం. ఇగో ఇవి తీసుకుపోయాడు మన ఆ చైర్స్ కాడ పెట్టేసి. అది కాదురా నా కొడుక, మొత్తం నేను తీసి పిందులన్నీ నేను చేపిస్తే జామకాయ అదేంటిది మునక్కాయలు కూడా ముదిరిని మంచిది దింపిండు. అంతే మమ్మీ, మా మమ్మీ ఏమున్నా పిందెలు చూడరు, మొగ్గలు చూడరు, మొక్కలు చూడరు, పూత చూడరు అని చెప్పి చూపించుకునేది. నేనైతే ఏకంగా పండ్లే చూడండి అని చెప్పి చూపిస్తాను. చూడండి విలువపత్రం చూసిరా, ఎంత మంచి ఇన్ని రోజులు కొంచెం వాడినట్టు ఉంటుండే, ఎందుకంటే నా వీడియోలో కాబట్టి. అదే మన సబ్స్క్రైబర్ల కోసం మాత్రమే ఎదుగుదా, అంతేనా? అంతే, అన్ని మన సబ్స్క్రైబర్ల కోసమే. అయితే ఈ బిలువ పత్రం దగ్గర ఈ కొబ్బరి చెట్టుకి ఈ బిలువ పత్రానికి మధ్యలో అది ఉంది కదా ఎదురు చెట్టు, అక్కడ ఎదురుగా ఒక స్తూపం లాగా మా అత్తమ్మ తాత వాళ్ళకి చేద్దాం అనుకున్నాం, ప్లాన్ వేసుకున్నాం ఆల్రెడీ, చేస్తాం. తాత వాళ్ళకి మంచిగా అక్కడ పెట్టుకున్నాం, ఎందుకంటే ఇది దేవుడు చెట్టు కదా, వాళ్ళు కూడా మనకి దేవుళ్ళతో, మాకు వాళ్ళ దేవుళ్ళు. నిమ్మకాయల పరిస్థితి ఏంటంటే కాయలు అయితే మామిడికాయలు మంచిగా. అయితే మొత్తానికి మనం వారం రోజులకు వస్తే అవేంది జంట పోతున్నాయి, హెలికాప్టర్స్ ఎవరు పోతుర్రు ఏంది? హెలికాప్టర్లు ఎవరో ముమ్మేలా పోతురా ఏంది? మరి మన తెలంగాణ నుంచి పోరా, తెలంగాణ నుంచి కుమ్మేలా పోతారు కానీ కానీ అక్కడ 2 పోతున్నాయి నాన్న. వెనక ఏదైనా ప్రోటోకాల్ స్పాట్ ఏదైనా. ఇగో మస్తు పూత వస్తుంది వీటికి. ఇగో కాయలు కూడా పెద్దగా నువ్వు. ఇది మా మమ్మీ దాంట్లో పిందెల నుంచి చూపెట్టినా గ్రీన్ కలర్ ఉన్నప్పుడే చూపించింది, నేను ఆరెంజ్ అయ్యేటప్పుడు చూపిస్తుంది. ఆరెంజ్ అవుతుంది, ఇది సంత్రా, ఇది సంత్రానే ఆరెంజ్, సంత్రా పండు. ఇది సంత్రా పండ్లు ఉన్నాయి కదా, అవి మొత్తం పండే వరకు తీయని. సారీ లాస్ట్ టైం పైకి మెత్తగానే ఉన్నాయి కానీ వత్తద్దు, మొత్తం ఎల్లో కలర్ వచ్చిన. మామూలుగా ఇట్లున్నప్పుడే తీసుకెళ్తారా, పండు అయిపోయింది ఒకటి, ఇట్లున్నప్పుడే తీసుకెళ్ళి మందు పెట్టి వాటిని ఏంద్రా ముట్టుకోగానే పడిపోతుంది. అంత పండు అయిపోయింది. అది నీకు ఉంది, ఏది అది కూడా పండు కాదు పక్కది, ఇది గెట్టుకున్నట్టుందిగా. మరి వైట్ కలర్ అయిపోయింది. జామకాయ ఎంత మంచిది తెలుసా? అక్క వస్తుందా రేపు బోరేసేటప్పుడు? రేపు పిల్లలకి స్కూల్ ఉంది, మనకేం పొద్దునే వస్తుంది 8 గంటలకే బండి. పోయేటప్పుడు తీసుకెళ్ళి ఇచ్చేద్దాం పట్టు. ఇగో ఈడని చూడు, ఈ పండు నేను తెంపుతారా? ఇక చూడు, మా కోటని తినద్దా అంటే అందుకని నేనేం తింటా 1-2 తింటా అన్నట్టు అంటుండు. కానీ మంచిగా చూసుకుంటుండండి, పర్వాలే. అసలు చూడండి మంచి కవర్లు కట్టండి, ఈ కవర్లు ఇట్లా ఊతుంటాయి కదా గాలికి, ఊతుంటే ఉన్నాయి అనుకున్నా పిక్కలు రావు మమ్మీ. ఇట్లా కూడా ఇగో దాని ఈ జామ చెట్ల కాడ మాత్రం అక్కడ కవర్ కట్టిండు, ఇక్కడ కవర్ కట్టిండు. అంటే తోటమాలి అంటే తోటమాలిలాగా తోటని ఫ్రూట్స్ని కాపాడుతుండ అన్నట్టు. ఇక మేమేమో ఏంది చిలక తింటే చిలక తిని, ఏం తింటే తిని, మిగిలిన తిందాం అన్నట్టు మేముండే. అది తెంపు నన్ను, అది వచ్చి ఉంటుంది చిన్నగా ఉంది కానీ అయినా కూడా బాగుంది తెంపు. ఇగో ఈరోజు అయితే ఇన్నిగానే వెళ్ళినాయి. కొన్ని మామిడికాయలు కూడా తెంపకపోదాం పప్పి, ముదిరిపోయినాయి. పప్పులోకి దాంట్లోకి దేనికైనా వేసుకోవచ్చు. కాయలు వచ్చే వరకు వేస్ట్ చేయద్దు. ఈ వేస్ట్ ఏం లేదు, అక్కడ ఏ పప్పు ఏదైనా పెద్దవి రాలిపోయినాయి అక్కడ ఉన్నాయి చెట్టు కింద.
చెట్టు కింద పెట్టిండు 3 కాయలు పెట్టిండు కోటయ్య చూసిన. ఈ అవకాడో అసలు ఎప్పుడు మమ్మీ తింది? ఇది టైం పడుతుందేమో. తిన్నాం చూడు మమ్మీ. అవునవును నచ్చిందా నీకు ఆరోగ్యం? అదే సప్పగా కానీ బాగుంది మంచిది మమ్మీ. అంటే ఏదో ఇది ఉంటుంది చూడు, అదేదో వెన్న బటర్ లాగా కానీ మస్తు మంచిది మమ్మీ. మా దాంట్లో అయితే మన తెలంగాణలో పండేటివి ఏవేవి అవుతున్నాయో ఆల్మోస్ట్ అవి అయితే తెప్పించుకున్నాము. పండ్లు చెర్రీ పండ్లు ఇవి కొన్ని అడిగినాం. చెర్రీ కానీ ఇదేమో తియ్యగా ఉంటుంది, అవతల ఉండే స్టార్ ఫ్రూట్ ఏమో పుల్లగా ఉంటుంది. సాయంత్రం వచ్చినాం కదా చల్లగా ఎంత బాగుంది చూడండి. మైలోగాడు ఆడిండంట నాకిండంట వాటిని కడుక్కొని తినురు అని చెప్తుండు మా కోటగా. మైలోగాడు అయితే ఓపెన్గా ఆడుతుండు మొత్తం. మేము వచ్చేటప్పటికి తిరుగుతా వైట్ అట్లనే తిరుగు చక్కగా ఫోన్ కాల్ చేయకు. ఎంత గ్రీన్గా ఎట్లా కనిపిస్తుందో చూడండి ఒకసారి. ఇది కూడా చికెన్లో ఎంత వచ్చినాయి, ఎంత కట్టింది మానేది అనేది అన్ని చెట్లలో ఇదే పెద్ద ఈ సరౌండింగ్ చెట్లల్లో. ఇది కాయరాంట పెద్ద ఉన్న చెట్టుకు రాయాలా కానీ చిన్న ఉన్న చెట్లకు వచ్చింది. కాయలని ఏంటి అసలు తిక్కు తిక్కు. అరటి చెట్లు కూడా మంచిగానే మనకు అరటికాయలు వచ్చేస్తాయి దగ్గరలో. రామఫలం పెరిగిందారా? రామఫలం అటు వెళ్ళిపోయింది మమ్మల్ని. ఇక్కడ రామఫలం వచ్చింది, అక్కడ హనుమాన్ ఫలం వచ్చింది. రామఫలం తీసుకుపోయి హనుమాన్ దగ్గర పెడదాం, హనుమాన్ ఫలం తీసుకుపోయి రాముడి దగ్గర పెడదాం. ఫస్ట్ రామఫలం రాముడు వచ్చిండు, వెంటనే హనుమంతుడు వచ్చిండు. మరి రాముడు వస్తే హనుమంతుడు లేకుండా ఉంటాడా? రాముడు ఉన్న కాడ హనుమాన్ ఉండాలి కదా. రామఫలం వచ్చింది, వెంటనే హనుమాన్ ఫలం. ఫస్ట్ సీతాఫలం వచ్చింది. సీత కోసం రాముడు వచ్చిండు, రాముడు కోసం హనుమాన్ వచ్చిండు. కానీ లక్ష్మణుడు రాలే. ఎందుకు? లక్ష్మణ్ ఫలం ఉంది, అది రాలే. ఇంకా వచ్చిందేమో మమ్మీ, మనకేం తెలుసు. ముందే వచ్చిందంట, ఏదైనా తీసుకుపోయిందేమో మనకు తెలియదు కదా. లక్ష్మణుడు నువ్వెందుకు కోటి అని హనుమాన్ తీసుకెళ్ళింది. ఇగో రుద్రాక్ష చెట్టు పెరిగిపోతుంది చూడండి. మాత్రం బాగా వస్తుంది మమ్మీ. తాటి చెట్టుకి పోటీ పడి ఇంకా పైకి పోయేటట్టుంది మొత్తం. కింద చూడమని ఎంత లావిందో. ఇది మొత్తం రుద్రాక్షది. మన రుద్రాక్ష చెట్టు పెద్ద మాన అయిపోయి రుద్రాక్షలు వస్తాయి చూసారా? అప్పుడైతే ఈ నిన్ను పిడిగేడు రుద్రాక్షలు ఒక్కొక్కరికి మన సబ్స్క్రైబర్లు అందరికి ఇచ్చేస్తాం. అయితే ఇంకా సింధూరు విత్తనాలు కూడా తెచ్చినాము, పెట్టలే. ఇగో మనకు నీళ్లు పడ్డాయి అనుకోండి, రేపు వేపిస్తున్నాం కదా, హనుమాన్ దయ వల్ల రాముడి దయ వల్ల మంచిగా నీళ్లు పడ్డాయి అనుకోండి. ఆకుకూరలు, కూరగాయలు, అదేంటిది అవి ఇవి కొన్ని తెచ్చిపెట్టినాం కదా, అవన్నీ కూడా వేసి ఇప్పుడు ఏంటంటే కొత్త మొక్క పెట్టాలంటే భయం వేస్తుంది. ఉన్న వాటికి నీరు సర్దుకోవడానికి సరిపోతుంది నీళ్ళు అని చెప్పి. అయితే చూడండి ఏందనుకుంటారు, మంచిగా దీని పైకి ఎక్కి పడుకుంటాడు. దీనిపైన ఎక్కి పడుకొని మంచిగా కూర్చొని అట్లా ఆకాశం చూస్తాడంట. పిల్లలు ఆడుకుంటారు, పిల్లల కోసం చేసిండు. ఏది అన్న టైపు దొరకాయలు ఎత్తి పిల్లలు ఆడుకుంటారు. మేడం వచ్చారు అదే మంచా కాడా పాడగా ఎట్లా పాడడం కదా మాట వినకు. కానీ మస్తు గట్టి కట్టి చూసిరా, నన్ను ఆపుతుందంటే ఇది మా మమ్మీ ఎక్కినా ఆపదు. మా మమ్మీ ఎక్కినా ఆపుతుందని ఇట్లా అనవైనా కానీ దీన్ని ఊగేదాన్ని చూసి ఇప్పుడు నువ్వు ఎక్కినట్టు ఇద్దరం కింద పడి. ఇప్పుడు ఎందుకు ఎక్కుతా గానీ అది కాదు, ఫస్ట్ ఎక్కింది పోనీ చేసిందే నేను. ఎంత బాగుంది చూసిరా డాడీ, ఒకసారి పోనీ డాడీ చూపిస్తాం మనల్ని. ఫస్ట్ ఎక్కింది నేను. చూసేయండి అసలు ఇక్కడ నుంచి వ్యూ. ఒక కాయ ఇరిగిపోయింది. కొంచెం ఊగినా ఏం కాదు నాన్న, ఊగుతుంది అంతే మమ్మీ, స్ట్రాంగ్ గానే ఉంది. ఇది కాలిగా కోటయ్య. అయితే మా కోటయ్య చెప్తుండు, ఇగో ఇది తీసుకుపోయి కట్టి పెట్టుమా దానికి అది పోతుందని చెప్పిండు. అంటే ముద్దలా చేసామా మేము. ఏమో ఇది ఎట్లా చేయాలి,
అయితే ఇది మునగాకు కొంచెం నువ్వుల నూనె వేసి వేయించి అది మన కాలికి పెట్టి కట్టేయాలనంట. ఇగో పెడదాంలే మమ్మీ చేసి పెడదాంలే మమ్మీ చూద్దాం. పెడదాం, తీసుకుపోదాం. కవర్ తీసుకోవాలి. అదే నా దాంట్లో హార్వెస్టింగ్ కాదు కదా, మనకి మన ఫామ్ ల్యాండ్ చూపించడం మెయిన్ కాన్సెప్ట్ కాబట్టి అన్ని ఏం తెంపట్లే. గిఫ్ట్ కింద వచ్చినాయి ఇవి నార్మల్ గా. ఇంత లావు మునక్కాయలు మా మమ్మీ ఏ వీడియోలో లేవు, ఇంత లావు జామకాయలు, ఇంత పండిన జామకాయలు ఎప్పుడు లేవు. ఇంకోటి ఇన్ని రోజులు పనసకాయలు, 2 పనసకాయలు ఎప్పుడు రాలేదు. అట్లా అవన్నీ మనోళ్ళకి కేవలం మనోళ్ళు మంచిగా చూసి ఎంజాయ్ చేయాలి. రాముడు అటు వెళ్ళినాం అనుకో, నేను చెప్పేది అట్లా అంటది. మొత్తానికి నేను పెట్టుకోని అనుకుంటూ ఉన్నా కూడా ప్రాణం అప్పక ల్యాండ్ అయితే తిరిగేసిన. సగం పాటు కంప్లీట్ చేసిన, సగం పాటు మమ్మీకి ఇప్పుడు ధరిస్తలేదు. ఎట్లా నేను తిరిగేసిన కానీ అదే కదా, నేను ఎట్లాగో కష్టపడి తిరిగిన వీడియో మాత్రం వీడిపోతుంది అని ధరిస్తలేదు. ఏదైనా క్లిప్పింగ్ దొంగతనం చేసుడు మా మమ్మీ ఛానల్ పోయి చూడరు. నేను పెట్టిన తర్వాత వెంటనే పోయి చూడరు, ఏమన్నా ఏమన్నా వచ్చినాయి అని చెప్పి చూడరు. ఇగో ఇక్కడ ఉంది ఒకటి దింపేసి ఏం కాదు. ఇది లేదు మమ్మీ. అయితే ఆడ యాక్సిడెంట్ అయిన నుంచి ఇక మా ఊరిని ఇట్లనే పట్టుకొని తిరుగుతున్నా. నా చేతి కర్ర, నా చేయుత వీడే. కానీ తగ్గిపోయింది మనకి. ఏది వెనస్డే మార్నింగ్ అన్నా అయింది. అంత చిన్నదాంతో అవ్వడం మనకి అది లక్కీ ఉంది. మన సబ్స్క్రైబర్లు వాళ్ళు ఎంత కొడుతున్నారు. అయితే కొంచెం వాపు ఉంది కానీ అది నొప్పి కూడా నాకు తగ్గింది నాన్న. ఒక 20% తగ్గింది, 80% ఉంది. కాకపోతే ఇంట్లోనే ఉన్నా కూడా బేజారు వస్తుంది. ఇంకోటి ఇంట్లో ఉంటే నాకేం ప్రాణమే తెలియలేవు. ఈ ల్యాండ్లో పోయేద్దామని. ఫ్రెష్ ఏరియా కదా, మళ్ళీ మా మమ్మీ కూడా ఇబ్బంది ఏం లేదు. మంచిగా అట్లా కూర్చొని కార్లో ఇట్లా వచ్చేసి హాయిగా తిరగడం. ఏంటి కొడియా నిన్ననే తెచ్చినాలే, మళ్ళా నిన్న తెచ్చిన ఫ్రిడ్జ్ లో ఉంది. కొంచెం పెరిగింది, కొంచెం అంతా ఇంకా పూర్తిగా ఇగో పైన కింద ఏంటంటే పరపరా కరకర. మా మమ్మీ పరపర ఆడుతుంది. పరపరా ఇది మా మమ్మీ స్టైల్లో పరపర, నా స్టైల్లో కరకర. నువ్వు నీ స్టైల్లో రావడం పురపురానా? పరపర కరకర పురపుర కరకర అని నోట్లో. నువ్వేమన్నారు? పరపరానా? కరకర ఉంది, నువ్వే పరపర. పరపర నవ్వులుతాం, అది రాయలసీమ వాళ్ళు. కరకర నవ్వులుతాం తెలంగాణ వాళ్ళు. పురపుర జీవోతాడు. కావాలని గుర్తు పెట్టుకొని ఇప్పుడు ఈ వీడియో వచ్చింది, ఏదో ఒకటి ఇట్లా తీయాలి. ఎప్పుడు నన్ను నా వీడియోలో తీస్తారు వీడియో అని చెప్పి కావాలని తీసింది మా మమ్మీ. మరి పురపుర ఏంది? పరపర కరకర పోయింది. పురపుర అదే కదా. ఇగో ఇది దోస బుడమకాయలు. ఇవన్నీ గడ్డి పీకింది కానీ బుడమకాయలు అది ఉంటే అది ఉంచేసిండు. ఇగో మంచిగా అయింది, కాయలు వస్తాయి. ఇది ఊరగాయ బలే ఉంటుంది నాన్న. పడ్డాయా? కాయలు కూడా పడ్డాయంట. ఇప్పుడు ముందు అయితే నేను చూడాలి, చూడు పిండి గట్టు పైన అక్కడ ఇప్పుడే పడ్డాయి, అన్ని ఇంత ఉన్నాయి. అది అయిపోయిన తర్వాత మనము కర్రీ చేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు. భలే ఉంటది బుడమకాయల పచ్చడి. వచ్చాక ఎట్లా మా మమ్మీ ఆగదుగా, మా మమ్మీ గురించి తెలిసిందేగా మీకు. మన ల్యాండ్ లో ఏదన్నా వండేది దొరికింది అనుకో, వంట చేసేస్తుంది దాని గురించి. సో ఈ ప్రాంగణం కూడా చూడండి ఎంత నీట్గా ఉందో. ఇది బాగా ఇట్లా ఇల్లు కట్టుకొని ఉంటే ఎట్లుంటుందో ఇక్కడ పెట్టేసి బాగా జనసంచారం. అవును కానీ అది జీడి మామిడి పెద్ద గాలే ఆల్రెడీ చూపించేసినాం ఆల్రెడీ. మన వాళ్ళకి మరి ఏమనుకుంటాను లేట్ నేను పెట్టుకుంటారా ఈ నుంచి కట్ చేసి. మమ్మీ నా వీడియో ఎన్ని చెప్పేస్తా. అయితే ఇగో ఇవి జామకాయలు అంటున్నా. మామిడికాయలు రాలిపోయినట్టులో కొంచెం పెద్దగా ఉన్నాయి, వంటలేక మనకు వస్తాయని మా కోటయ్య తెచ్చి ఇక్కడ పెట్టిండు. ఇక్కడ అంతా చూడండి మెత్తగా అయిపోయినాయి. పిసుకొని ఇట్లా తింటుండే మా అమ్మ చిన్నప్పుడు ఇట్లా పిసికి నాకు ఇస్తుండే. అంత గలీజ్గా ఏంది మమ్మీ కోసియాక అంటున్నాను. కొన్ని రసాలు పిసుకొని మా మమ్మీ మాత్రం ఇట్లా పిసికి దాన్ని పైన చించుకొని ఇట్లా పట్టి ఇట్లా పిసుకొని తాగాలి. మరి రసాలు ఎప్పుడో ఒత్తుకొని తింటాం, అది కోస్తే మంచిగా ఉండదు. ఇగో మనది ఇది కూడా పెరిగింది చూడండి, పారిజాత. ఇది ఇట్లా కట్టాలి, పొడుగు ఉన్నట్టుంది. పెద్ద కర్ర పెట్టి తర్వాత కట్టాలి.
అయితే అదే విషయం చూడండి, గిన్నెలు అయితే వెలవెలబోతున్నాయి పప్పి. ఇక మా అమ్మాయి అడిగిపోయింది, మమ్మీ చెయ్యి తగలక పాపం ఎండిపోయింది. చిన్న పొయ్యి ఎండిపోయి ఏడున్నాయి. సిలిం పడతాయి ఇంకా 2 రోజులు. సిలిం పట్టది సిలిం పట్టేస్తే ఇంకా మా మమ్మీ కాదు, నేను వంట చేయకపోయినా మా కోటి వాటి రుద్ది పెడతాడు. సిలిం ఏం పట్టదు. ఈ మటన్ మహా అంటే 4 రోజులు మళ్ళా ఇది మటన్ కొట్టేది తెచ్చింది కానీ మటన్ కొట్టేది ఏమని తెచ్చిన్నో దానిపైన ఇంకా మటన్ కొట్టలేదు. రేపు బోరేస్తున్నాం కదా, బోర్లో నీళ్లు పడంగానే రేపు బోరేస్తున్నాం మేము. మన అమ్మవారి దగ్గర ఒక యాటని కస్సా పిస్సా మసా చేసేసి బోర్ మంచిగా పడాలని చెప్పి మీరు అందరు మంచిగా అనుకోండి మన కోసం. అది అవ్వగానే మనం మంచిగా మన వాళ్ళకి ఎంత ప్రేమ తెలుసా నాన్న, అందరూ ఆశీర్వదిస్తారు మంచిగా నీళ్లు పడాలి చేయాలి అని చెప్పి. అయితే ఇక మునక్కాయ అవి చూపెట్టు, 2 మునక్కాయలు ఇక్కడ పెట్టి, ఈ వంకాయలు మేమేం తెంపాము. లాస్ట్ టైం నేను తెంపితే మా రాముడు అన్నాడు అవి కోటయ్యకి ఏం వంకాయలు అసలు వంకాయలు ముట్టకన్నాడు. ఇక్కడ 2 వంకాయలు ఉన్నాయి, అక్కడ 4 వంకాయలు ఉన్నట్టున్నాయి. అయితే మా మైలో గారిని కూడా అసలు బెస్ట్ ఫ్రెండ్ దొరికిండు మైలో గాడికి. మస్తు ఎంజాయ్ చేస్తున్నాడు. మస్తు ఇద్దరు కోటయ్య మైలగాడు మస్తు ఆడుకుంటారు తోటలో. మేము వచ్చేసరికి ఉడకాడిస్తా ఉంటాడు మైలగాడు అయితే. మొత్తం బయటనే ఉంటాడు, టోటల్ బయటనే. కోటయ్య రూమ్ లో ఉంటే రూమ్ లో పడుకోవడం, బయట ఉంటే బయట పడుకోవడం, ఆయన వంట చేసుకోవడం, మైలగాడికి స్పెషల్ గా వంట చేసి పెట్టడము, చూసుకోవడము. ఇంకా మేము వచ్చినప్పుడు మమ్మల్ని ఉడకాడిస్తాం, మమ్మల్ని ఇట్లా మా మీద బోర్ ఫీల్ లేకుండా తనకు కూడా ఒక తోడు లాగా మంచిగా ఉంది. ఇవి 2 కాయలు తెంపుతానమ్మా, ఇవి పప్పు లేక అవి ఉంటుంది. ఇవి ముదిరిపోయినా మమ్మీ జీడి మూతి మీద ఇట్లా పడితే కుండ అవుతుంది. అది కాదురా, సన్ గ్లాస్ పెడతారు, లేదా రోడ్డు మీద రోడ్డు మీద బయటప్పుడు ఎండ ఉంది కాబట్టి కాదు, రోడ్డు మీద బయటప్పుడు బైక్ లో ఏదో దుమ్మో దూలో పెడతారు. ఇగో చూసి మైలగాడు అనగానే లేచిపోయింది అది, లేదంటే ఇందాక ఇట్లా కాలు మీద కాలు వేసుకుని వండింది అది. కాలు మీద కాలు వేసుకుని మహారాజాడు కొంతమంది ఫీల్ అవుతుంది. ఫీల్ అవ్వకండి, మంచిగా ఉంది. తిరుగుతా హ్యాపీగా. అసలు నిజానికి చెప్పాలంటే ఇక్కడికి వచ్చినప్పుడే వాడి సార్థకత అయింది వాడిది. మంచి ఫిజికల్ యాక్టివిటీ. ఇప్పుడు వాటికి ఫుడ్ ఒకటే కాదు కదా మమ్మీ, అవి మాత్రమే, అవి ఏదో ఇట్లా ఇవి మాత్రమే అవి మాత్రం మంచిగా. ఇదొకటి చిన్న పెద్ద ఏం కాలేదా, కానీ పూతలు అయితే చాలా వచ్చాయి. పాలకూర అయితే ఒక్కటి బతికింది, అదొక్కటి మాత్రం. మేము పోయినప్పుడు ఎట్లా ఉందో అట్లే ఉంది అది. మామిడి చెట్టు కొంచెం పెరిగింది. మామిడి చెట్టు చాలా కాయలు అయితే వచ్చినాయి. ఒకటి పెద్దది ఉండే కదా నాన్న, అది పండు వస్తుంది. అది కాయ పండు ఏం కాదు కానీ కాయ వస్తుంది పైన. గింజ ఒకటి ఉండే కదా, కాయ వచ్చింది. అది ఇంత అవ్వాలి మమ్మీ, ఇంకా ఇంకా సైజ్ వస్తుంది. మా రాముడు చూడండి మంచిగా దాన్ని తెచ్చి చూపెడుతుంది. మైలా వస్తున్నా, ఆగు జరసేపు. ఇదైతే రాజాలు ఉండే ఇచ్చేసి దిగిపోతూనే ఉంది పైకి. అయితే ఇక్కడ మనం పల్లి కాయలు వేసినాం కదా, అంత మంచిగా వచ్చినాయి కదా పల్లి కాయలు. అప్పుడు ఇగో ఈ కాయలు కూడా ఇగో దానిమ్మ వచ్చినాయి. ఇక్కడ పాయల కూర ఉంది, కొంచెం వేసుకోవచ్చు. మా కోటయ్య బట్టలు ఉతుక్కుండే మంచిగా బట్టలు ఉతుక్కొని ఆరేస్తాడు. ఇంతకంటే గ్రానైట్ మీద కంటే ఇంకేమన్నా మనకు కావాలా చెప్పు. ఇప్పుడు ఎండాకాలం అయితే మమ్మీ దీన్ని ఇట్లా వేయంగానే అయిపోతుంది. 10 నిమిషాలు అటు పోయి వచ్చేసరికి అయిపోతుంది. మమ్మల్ని డిస్టర్బ్ చేస్తామని సేపు పెట్టింది అంతే.
ఫస్ట్ మా కోటయ్య భయపడ్డా తిప్పేస్తాడు చూడండి. ఇప్పుడు తీసేస్తావా ఇంకా? ఇప్పేసి దాంతో మస్తు ఆడుతున్నాం చూడండి మైలగాడు ఎట్లున్నాడు. అసలు అడవికి నేనే రాజు పులి అంటారు కదా, అసలు నిజానికి ఈడ రాజు అయిపోయింది మా మైలగాడు. ఓకే అండి, ఈరోజు వీడియో అంతే. అయితే మనము ఒకసారి కాయలు అయితే ఈరోజు వీడియో ఇంత మమ్మీ. ఇగో నేను వస్తే నా కాలు తొక్కుతావు నువ్వు. ఆగు 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 ఆగు. చూసినావా అంతే కదా రాదు. ఫోటో తీస్తాను దా. ఎట్లా చెప్పిన మాట వింటున్నారు. కూర్చో అంటే కూర్చుంటుంది మా మైలో ఫోటో చెప్తే తింటుంది అది. కానీ చాలా మంచిగా చూసుకుంటాడు బిడ్డ లెక్క. మంచిగా చూసుకుంటుంది కాబట్టి తింటుంది, లేదంటే హెల్త్గా అసలు మనం మొదటి వాళ్ళని మంచిగానే చేయాలి. ఇంకోటి మా మమ్మీ వీడియో అయిపోయిందని చెప్పి ముగిచ్చేస్తుంది ఏం చెప్పకుండా. ఎందుకు ఇక్కడికి వచ్చినా నా వీడియో పెట్టినా చూడు ఏమో మరకలు మరకలు. అయితే ఉసిరికాయలు వచ్చినాయి, ఉసిరికాయలు వచ్చినాయి, పనసకాయలు వచ్చినాయి, మునక్కాయలు వచ్చినాయి, అన్ని పెద్ద పెద్ద సైజులో వచ్చినాయి, జామకాయలు వచ్చినాయి, మొత్తం పండ్ల తోటలు ఉండేటివి అన్ని కాయలు కాసినాయి. అవి కేవలం నా వీడియోలో మాత్రమే చూడాలి. అక్కడక్కడ మా మమ్మీ కొన్ని కొన్ని దొంగతనం చేసింది. ఇది కూడా నాదే అసలు చెప్పాలంటే, కానీ మా మమ్మీ దాంట్లో వస్తుంది. మమ్మీ కొన్ని దొంగతనం చేసిందంట వీడియోలో, కథలు పడుతుండే బాగా. అది నా వీడియో. ఇప్పుడు ఈ వీడియో ఎవరి ఛానల్లో వచ్చిందో చూడరి. మా మమ్మీ ఛానల్లో వచ్చిందంటే మా మమ్మీ దొంగతనం చేసినట్టే. ఒకవేళ మీరు ఇది చూస్తే కనుక నా ఫుల్ వీడియో దేంట్లో నుంచి దొంగతనం చేసిందో ఆడికి వచ్చేసి ఆ వీడియో కూడా చూడండి. ఆ వీడియోలో మీకు ఇవన్నీ, ఈ పనసకాయ, ఇది అది ఉసిరికాయ అయితే అసలు మా మమ్మీ చూపించలే మీకు ఒకరికి. ఆ ఉసిరికాయ కూడా నేను చూపించాను మన సబ్స్క్రైబర్ కోసం, వచ్చి చూడండి. అయితే ఉసిరికాయలు మొత్తం అంటే కొన్ని మన దగ్గర ఇంతవరకు నేను చూపెట్టినవి నా కొడుకు చూపెట్టిండు. ఈరోజు నేను ఏమనుకున్నా అంటే అసలు నేను తిరగలేను, నాకేం వద్దునా నా వీడియో అన్నట్టు అన్నా. మమ్మీ నా సబ్స్క్రైబర్స్ అడుగుతున్నా, నేను తీసుకుంటా అదేదన్నాడు. అన్నాక వాడు వచ్చినాక నాకేం కొత్తగా ఉన్నాయి. మా మమ్మీ ఉట్టిగుంటేనే పారా తీసుకుందాం మన వాళ్ళకి ఏదో ఒకటి పెడదాం అది అంటది. అలాంటిది నేను ఒక పక్క తీసుకుంటుంటే మా మమ్మీ ధరించి ఉండగలుగుతాను. ఒక రౌండ్ వేసేసిన మా మమ్మీ నేను కూడా తీసేసుకుంటా, కాలు పోతే పోయిందిలే, నొప్పి ఉంటే ఉన్నది, మెల్లగా నడుచుకుంటా పోతా అని చెప్పి. నొప్పి ఏం లేదు, మెల్లగా అయిపోయిందన్నా. కాకపోతే రోడ్ నుంచి సగం పాట వదిలేసిన, అరటి చెట్ల కాంచి అటువైపు వదిలేసిన, ఓన్లీ 2 లైన్స్, మిగతా అంతా కూడా కవర్ చేసేసిన. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో అయితే ఈరోజు చాలా బాగుంది కదా, నాకైతే మస్తు. ఈ వారం గ్యాప్లోనే నేను ఎన్నో రోజులకు వచ్చినట్టు, దీనిలో ఎంతో మంచి తేడా వచ్చినట్టు, మంచిగా చిగుర్లు కాయలు పెరిగిపోయినట్టు, కాయలన్నీ వచ్చేసినట్టు మస్తు హ్యాపీ అయింది. అయితే ఇక్కడ మన ఛానల్లో చూసిన వాళ్ళు వెంటనే పవన్ నాయన ఛానల్లో చూడండి, అక్కడికి వచ్చి అక్కడ చూడండి, నా దాంట్లో చూసిన వాళ్ళు ఇక్కడ వచ్చి చూడండి. మెయిన్ వీడియో అదే పవన్ నాయన ఛానల్లో ఉంది. మెయిన్ వీడియో వచ్చి పవన్ నాయన ఛానల్లో ఉంది. అక్కడక్కడ బిట్స్ నేను ఇవి దొంగతనం చేసి పెట్టిన, కాకపోతే నా కొడుకు అన్నట్టు నేను దొంగతనం చేసి పెట్టిన కొన్ని బిట్స్. మెయిన్ ఛానల్ అయితే మా మమ్మీ తప్పు ఒప్పుకుంది కాబట్టి నేనే ఇచ్చేసిన. మెయిన్ ఛానల్ మెయిన్ ఫుల్ వీడియో అయితే నా ఛానల్ ఉంటది, వెళ్ళి చూసేయండి. ఓకేనా, అయిపోయింది. ఇంకా మిగతా ఈ బ్యాలెన్స్ ఎందుకు. సరే, మామిడి అదేంటిది అరటి చెట్ల కాడ కొంచెం వదిలేసిన, ఎందుకంటే ఇష్టంగా ఉంటే కష్టం అనిపించదు. మంచిగా తిరుగుతుంటే బాగా ఇట్లా అనిపిస్తుంది. ఇంకోటి మిస్ అవుతున్నాను నేను మా తోటని. ఇక్కడ ఇది వాడిపోయిందా, ఇది స్టార్ట్ అయిందన్నా, వస్తుందేమో, వస్తుంది ఇంకా మామూలుగా ఈడ పోయింది నాన్న. ఇది ఈడ పోయింది పురుగు పట్టి, కానీ ఇంకా వచ్చేస్తుంది అమ్మ. ఈ సైడ్ చెట్లకి ఏమి ఇబ్బంది లేదమ్మ, ఇక్కడ ఉండే ఈ వెరైటీ మాత్రం కొంచెం ఆ ఒక్క వెరైటీ ఏంటంటే అది రికవర్ అవ్వట్లేదు. ఇవన్నీ కింద ఎండిపోయినాయి, కట్ చేసినవి హెచ్చడి వేసినట్టు. కొన్ని చెట్లు అయితే అద్భుతంగా వచ్చేసినాయి. ఇవి చూడండి, మనం మొన్న పెట్టినాం కదా కొత్తగా, ఇగో 3 ముడుకు వచ్చింది ఒకటి, కాయలు కూడా.
కనిపిస్తలేవు, కెమెరాకైనా కనిపిస్తుంది కానీ మన కళ్ళు కనిపించాలి. అయితే మన ఫామ్ ల్యాండ్ పక్కనే వాళ్ళు 150 ఏమో ఉందంట, 150 గజాలన్నా. నిన్నే ఫోన్ చేసినుండే. అయితే వాళ్ళు కూడా ఏమో స్టార్ట్ చేస్తారంట పక్కన. స్టార్ట్ అయినట్టున్నారన్న ఫామ్ హౌస్ లాగా 150 గజాలు 200 బిట్లు కూడా వెళ్ళనే ఉన్నారంట. LRSI కట్టుకురంట. కాకపోతే వేసుకుంటే ప్రికాస్ట్ వాల్ వేసేసి కంటైనర్ హౌస్ చేసుకుందాం, వీకెండ్స్ లో వద్దాము ఫామ్ హౌస్ లాగా అని చెప్పి అనుకున్నారంట. నిన్ననే నాకు కాల్ చేసినుండే, మేడం కరెంట్ ఇస్తారా, మేము పెట్టుకొని మేము చేస్తామని. లేదండి మనది పక్కన కూడా మాదే, లైన్గా ఉన్న మనం అందరం కూడా తీసుకుందామంటే నేను కూడా పెట్టుకొని మనం తీసుకుందాము, కాకపోతే ఇది ఫామ్ ల్యాండ్ కోసం సపరేట్గా చేసుకుంది కదా, సో లేదు ఏమనుకోకండి అని చెప్పిన. అయితే దొండకాయలు 4-5 వెళ్ళినట్టున్నాయి. ఈ 4-5 ఇవన్నీ తెంపను, ఎందుకంటే కోట ఒకడే ఉన్నాడు కదా, ఆయనకు సరిపోతాయి, తెంపుకొని వండుకొని. రూమ్లో లైట్ వేసి పెట్టిండు, దేవుడి దగ్గర పూజ కూడా అప్పుడప్పుడు దీపం పెట్టుకుంటా ఉన్నాడు. ఇక్కడ బంతి చెట్లు ఇవంతా సాఫ్ చేసేసినట్టున్నాడు. ఇక్కడ మనము ఆకుకూరలు కానీ చిన్న చిన్నగా ఏమన్నా గోంగూర లాంటివి వేసుకోవచ్చు. ఇగో ఇక్కడ మనకు బంతిపూల దగ్గరంతా కూడా మంచిగా చేసి రాళ్ళు మాత్రం ఆ వారానికి పెట్టిండు. ఈ నుంచి ఇక్కడి వరకు మనం ఏం చేస్తామంటే 1-2 పెడాలు చేసేసి ఒక దగ్గర తోటకూర, ఒక దగ్గర గోంగూర. ఆల్రెడీ తోటకూర గోంగూర ఎత్తులు తెచ్చిపెట్టిన, కాకపోతే మనకి నీళ్లు తక్కువ ఉన్నాయి కదా, నీళ్లు వేస్ట్ చేయకుండా అన్నట్టు ఉన్నాం. స్నానం వేడి చేసుకుంటున్నట్టున్నాను నాకు తెలిసి, మేబీ లేకపోతే బోరికనే తెలియదు. ఇక్కడ ఇవి ఉండే కదా మనం వైట్ది సిమెంట్ తెప్పించినాం, అదే లప్పమా ఏది, ఈ హోల్స్ దగ్గర కూడా పుట్టినా కోటయ్య అంతా మూసేసిండు, మంచిగా పెట్టిండు. రూమ్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ నుంచి రూమ్ నుంచి కూడా అన్న ఇగో ఇటు నుంచి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మనం పెట్టినా కూడా ఆ చివరి వరకు కనపడుతుంది. వాస్తు పరంగా డోర్ ఆపోజిట్ లోనే అన్నట్టు అంత మంచిగా. ఇక్కడే పాజ్ చేసిండు, ఇక్కడే ఉంది ఏంటి. ఓకే ఇవి మొన్న మనం దొండ చెట్లు వేసినాం కదా, ఓకే దొండ చెట్లు ఇక్కడ పెట్టి ఇక్కడ పాజ్ చేసి నీళ్లు పట్టిండు. ఇప్పుడు దీన్ని ఇట్లా అల్లిస్తాడేమో, బాగుంటది. చూడండి ఏదైనా మనిషి ఉంటే అది వేరు, జర అన్ని చూసుకుంటుంటారు. మేము కూడా టెన్షన్ లేకుండా వెళ్ళామంటే మనిషి ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు ఈయన వచ్చినాక ఎంతమంది మమ్మల్ని అడుగుతున్నారు, అమ్మ మేమిద్దరం వస్తాం, 15,000 ఇవ్వండి చాలు, అమ్మ మాది ఇక్కడే, మేము అన్నీ చూస్తాం, అన్నీ చేస్తాం, మీరు ఏం పెట్టినా చేస్తాం, మస్తు కాల్స్. ఏమొద్దు మాకు, కోటయ్య మంచిగా సెట్ అయిపోయి మంచిగా చూసుకుంటుండే ఆయన, ఏం అవసరం లేదు. ఆయన అమ్మ మేడం గారు నేను ఉండలేను, నేను వెళ్ళిపోతా మేడం గారు అని ఆయన నోటితో ఆయన అంటే తప్ప మేమైతే ఆయన తీసాము. డబ్బులు ఎక్కువనో తక్కువనో అది సెకండరీ, మనం ఒకసారి అనుకున్నాం తెచ్చుకున్నాం కాబట్టి మాకు డబ్బులు అనేది అసలు ఆ విషయమే రాదు, పెట్టుకోము. వేరే వాళ్ళు మేము ఎంత చేస్తామన్నా కూడా వేరే ఎవరు అడిగినుండే, మాకు మా నాన్న లేరు, ఈ మధ్యనే రీసెంట్గా చనిపోయారు, పరిస్థితి చాలా అవస్థగా ఉందమ్మా, వస్తామని చెప్పి. అమ్మ ఒకవేళ ఇప్పుడు ఈ 3 to 6 monthsలో మనది హౌస్ అయిపోతుంది. ఒకవేళ నాకు ఇంట్లో ఏదైనా చేస్తూ హెల్పింగ్గా ఉండాలి అంటే నేను ఒక పోర్షన్ ఇచ్చేసి నాకు ఇంట్లో పని చేస్తూ ఉంటే నేను ఒక పోర్షన్ అయితే మీకు ఇవ్వగలుగుతా, అది మాత్రం హెల్ప్ చేస్తా. ఇంకా ఎక్స్ట్రా జీతం అయితే ఇవ్వలేను. బయట వాళ్ళకి ఇస్తే ఒక 10,000 అట్లా ఉంటుంది, వాచ్మెన్ లాగా బయట కడుక్కుంటూ చేసుకుంటూ ఉంటే ఇంట్లో వరకు తినడానికి ఉండడానికి అయితే ఉంటా. కానీ ఇంకా మీరు మీ అమ్మగారిని మీ పిల్లల్ని ఇంట్లో పెట్టి మీరు ఏదైనా పని చూసుకుంటా నేను సేఫ్గా ఒక ఇంట్లో ఉండగలుగుతా అంటే నేను ఇంట్లో పెట్టుకుంటా. మీ అమ్మ నాకు వంట అది ఇది ఇంట్లో ఏదైనా హెల్ప్ చేస్తే ఇంట్లో ఉంటుంది పిల్లల్ని చూసుకుంటూ. మీరు ఏదైనా వర్క్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోండి, ఒకవేళ అలాంటి వాళ్ళకి ఏదైనా చూస్తా. కానీ ఇప్పుడు మా ల్యాండ్లో అయితే కోటయ్య సెట్ అయిపోయాడు, సో ఇంకెవరిని అనేది ఏం లేదు, చీకటి అయిపోయింది. నాకు మంచిగా కాలు నొప్పి కూడా తగ్గినట్టు ఫీలింగ్ వస్తుంది, ఎందుకంటే అంతా తిరగంగానే మంచిగా ఉంది, చాలా బాగుంది. ఓకే అండి, ఆల్రెడీ నా కొడుకుతో నేను సరే బాయ్ అది ఇది అని చెప్పిన, మళ్ళీ ఏం చేసిన లేచి నడుస్తుంటే ఈ సగం ఎందుకు గ్యాప్ ఇట్లా వదిలేసిన, ఇంత ఫిల్ చేసేద్దామని ఫిల్ చేసేసిన. ఇప్పుడు ఫుల్ఫిల్ అయిపోయినా. మీరు కూడా ఫుల్ఫిల్ అయ్యారు కదా, కామెంట్ చేయండి నచ్చినట్లయితే, నచ్చకపోయినా కామెంట్ చేయండి. ఎప్పుడు
కామన్ డైలాగ్. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.